వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, మీ ఇంట్లో ఇద్దరు విషయంలో అనుకుంది జరగలేదండి. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ ఇంట్లో ఇద్దరికి హార్ట్ బీట్ క్రియేట్ చేయడం కోసం పేపర్ సాక్ష్యాలుగా సేకరించడానికి ట్రై చేస్తున్నారు. పేపర్ సాక్ష్యాలు, ఓకేనా? వారి పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఓకేనా? ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. మొదలు కాకముందే ఇద్దరు విషయంలో ఏదో ఒక పనిని ఆపాలి అని చెప్పి అనుకుంటున్నారంట, ఓకేనా? ఎస్, ఇద్దరు విషయంలో ఫైనాన్షియల్గా చాలా ప్రొటెక్టివ్ ఎనర్జీలో ఉన్నారు, సేఫ్గా ఉన్నారు, అబండెంట్గా ఫీల్ అవుతున్నారు, ఓకేనా? మర్యాదకి మర్యాద ఉంది, పనికి పని ఉంది, మనీకి మనీ ఉన్నాయి, లేదా ల్యాండ్కి ల్యాండ్ ఉంది, ఓకేనా? ఒకరు మాట్లాడుతున్నారు, ఒకరు పని చేస్తున్నారు, లేదా ఒకరి చేతిలో పని ఉంది, ఓకేనా? సో ఎలాగైనా సరే నిలబడకుండా చేసేయాలి, జీవితంలో నిలబడకుండా చేసేయాలి అని చెప్పి కొంతమంది ట్రై చేస్తున్నారండి. మీ విషయంలో మీరు అట్రాక్టివ్గా ఉన్నారని చెప్పి, ఓకేనా? మీరు అనుకున్న అన్నిటినీ మీరు అచీవ్ చేస్తున్నారని చెప్పి దారులు చూస్తున్నారంట. ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసేయాలి, ఓకేనా? మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఒక రోలర్ కోస్ట్ లేదంటే ఒక అడిక్షన్స్కి మీకు అలవాటు చేసేయాలి. ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని నుంచి అప్పుడు మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేసి దాన్నే ఇంకా రిపీటెడ్గా చేస్తూ వారి జీవితంలో ఇంకా సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా చేసేయాలి అని చెప్పైతే అనుకుంటున్నారు, ఓకేనా? సో టాక్సిక్ కనెక్షన్లో వారు ఉన్నారండి. మిమ్మల్ని టాక్సిక్ కనెక్షన్లో ఉంచేయాలని చెప్పి, మీకు హార్ట్ బ్రేక్ చేయాలని చెప్పి, ఓకేనా? మిర్రర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్, వాళ్ళు హార్ట్ బ్రేక్ చేసుకున్నారు, ఓకేనా? మనీ రొటేషన్ కాకుండా చేయాలని ఇద్దరు మేల్ పర్సన్స్కి అనుకుంటున్నారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ఒక 7 మెంబర్స్కి నిలబడకుండా చేసేయాలి, పని లేకుండా చేసేయాలని అనుకుంటున్నారు, ఓకేనా? 5గురికి ల్యాండ్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. అందులో 5గురికి ల్యాండ్ ఉంది, ల్యాండ్ నుంచే ఇన్కమ్ వస్తుంది. సో వాళ్ళని కూడా నిలబడకుండా చేసేయాలి, మీ విషయంలో మీ ఇంట్లో ఇంకొకరి విషయంలో ఇన్వాల్వ్ చేసి అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు దారులు చూస్తున్నారండి. అసలు దారే లేని దానికి వాళ్ళే నిలబడి ఇదే దారి వెళ్ళండి, ఇద్దరి మీద ఎగరండి, లేదా ఇద్దరితో గొడవ పడండి అని చెప్పి వాళ్ళని మబ్బుల్లో ఉంచేసి, వాళ్ళని మబ్బులు చూపిస్తూ వాళ్ళని అంటే మీరు నిద్రపోతున్నప్పుడు లేదంటే మీరు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు రిలాక్స్గా ఉన్నప్పుడు, ఓకేనా, వాళ్ళు మీతో గొడవ పడాలి, చిరాకు వచ్చేలా చేయాలి, ఇరిటేట్ చేయాలి, ఇలాంటి ఒక ఎనర్జీలో అయితే ఉన్నారండి. ఇన్ 22 days to 6 months ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి, ఓకేనా? 5:30 ఈజ్ ఏ సిగ్నిఫికెంట్, 6 ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. 6 మంత్స్లో, వితిన్ 6 మంత్స్లో ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలి, ఓకేనా? 6 మంత్స్లోనే క్రియేట్ చేయాలి మీ విషయంలో, ఓకేనా? మీరు 5:45 లేదా 5:30 అది మీ ప్రేయర్ టైము, ఓకేనా? టేక్ యాజ్ రీజనెట్ అండి, ఓకేనా? సో ఆ టైంలో ఇద్దరు విషయంలో, ఇద్దరు నలుగురు విషయంలో, ఓకేనా? ఎస్, 5:30 క్లియర్గా కనిపిస్తుంది. 5:30 ఇద్దరు విషయంలో, ఇద్దరు అంటే మీరు ఒక టైంలో ఏదైనా పూజ చేస్తున్నప్పుడు, ప్రేయర్ చేస్తున్నప్పుడు మీరు ఏదైతే చేస్తారో ఆ టైంకి, పర్టికులర్ టైంకి, ఓకేనా, 5:30 ఆ టైంకి ఇంకొకరు కూడా ఇంకో పని ఏదైనా చేస్తారు, లేదంటే మీ ఇంట్లో ఒకరు ఒక దగ్గర ఉంటే ఇంకొక దగ్గర ఉంటారు. ఆ విషయంలో ఎవరినైనా మాట్లాడించాలి, ఎవరితో అయినా గొడవ పెట్టుకోవాలి, ఇది ఒక టైము అనుకుంటున్నారు. కానీ నెక్స్ట్ 6 months వరకు కూడా అసలు ఎవరు గొడవ పెట్టుకోలేరు. దిస్ ఈస్ ద అల్టిమేట్ టైం పీరియడ్ అండి. యు ఆర్ హెవీలీ ప్రొటెక్టెడ్ ఈ టైంలో, ఓకేనా? హోము ప్రొటెక్టెడ్, హోమ్ లైఫ్ ప్రొటెక్టెడ్. ముగ్గురు విషయంలో దారులు చూసినా ప్రయోజనం ఉండదు, ఓకేనా? అమ్మవారు కొట్టి పడేశారండి. నెక్స్ట్ 6 months కూడా, ఓకేనా? అంటే వారి అవకాశాన్ని కొట్టి పడేశారు, అసలు దారి లేదు, ఓకేనా? హయ్యెస్ట్ గాడ్ చెప్తున్నారు మీ దారి ఇది కాదు, నేను ఈ దారిలో వెళ్ళనివ్వను అని. అమ్మవారు చెప్తున్నారు, ఎక్కడికక్కడ నిజాలు చెప్పేస్తున్నారు. ఎస్, వాళ్ళు మీ జోలికి రాకముందే నిజం తెలిసిపోద్ది. దట్ ఈస్ ద జస్టిస్. వాళ్ళు మీ దగ్గర నిజం, మీ యొక్క నిజాన్ని, మీ యొక్క సక్సెస్ని ఆపేసి వాళ్ళ యొక్క జాబో లేదంటే మీ యొక్క కష్టాన్ని తీసుకొని వాళ్ళు జాబ్ చేయడమో, లేదంటే మీ యొక్క కష్టాన్ని, మీకు రావాల్సిన కష్టాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయటమో, మీకు రావాల్సిన దాన్ని మీకు రావాల్సిన జాబ్ని వాళ్ళు తీసుకోవడమో, లేదా మీకు రావాల్సిన సక్సెస్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు ప్రపంచాన్ని చుట్టే ప్రయత్నం చేయటం వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ సక్సెస్ కూడా అయ్యారు. మీ యొక్క వర్క్ని, మీ యొక్క ఫేస్ కనిపించకుండా 6 lakhs 6 LPA
9 ఎల్‌పిఏ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. 6-9 ఓకేనా. మహావృక్షంలాగా చిన్న జాబ్ నుంచి మహావృక్షంలాగా ఒక పెద్ద వృక్షంలాగా 6 నుంచి 16 వరకు ఎదిగారు. 16 ఎల్‌పిఏ లేదా 60 ఎల్‌పిఏ. దిస్ ఈస్ ద సిగ్నిఫికెంట్ అండి. ఓకేనా. సో వాళ్ళు ప్రపంచాన్ని ఒక రకంగా చుట్టేశారు, లేదా ఎంజాయ్ చేస్తున్నారు, చేయాలనే ప్లాన్స్ వాళ్ళలో ఉన్నాయి. మీకు రావాల్సిన సక్సెస్, రికగ్నైజేషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ ఓకేనా, సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీరు ఉండాల్సిన స్థానంలో వాళ్ళు ఉన్నారు. ఒక 6 మెంబర్స్ ఓకేనా, మేల్ పర్సన్స్ కనిపించకుండా మీ విషయంలో ఓకేనా. ఇద్దరి విషయంలో అసలు ఫ్రేమ్లోనే కనిపించట్లేదు ఎక్కడ కూడా. మీరు ఇది మీ ఆలోచన కానీ, ఇది మీ పని కానీ, మీకు రావాల్సింది కానీ, మీరు చేస్తుందని కానీ ఎవరికీ తెలియదు ఓకేనా. దీని వెనక మీరు ఉన్నారని కూడా ఎవరికీ తెలియదు. మీరు మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఏదో ఒక అచీవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో అబండెంట్ లైఫ్ని స్టిల్ మీరున్న అబండెంట్ లైఫ్ని కూడా మీకు రాకుండా చెయ్యాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు ఓకేనా. సెలబ్రేషన్ లేకుండా చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి రియలైజేషన్ అయితే వచ్చిందండి. ఎదురు చూస్తున్న వాళ్ళకి, అదర్స్కి, బయట వాళ్ళకి దారిలో ఓకేనా. మిమ్మల్ని ఆపాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళకి దారిలోనే రియలైజేషన్ అయితే వచ్చింది ఓకేనా. గ్రూప్ ఆఫ్ పీపుల్ కండి. బీ గ్రేట్ఫుల్ ఫర్ హూ యూ ఆర్ అండ్ వాట్ యూ హ్యావ్. ఎస్, దట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్. అదే గాడ్స్ ప్లాన్ అండి ఓకేనా. అదే గాడ్స్ ప్లాన్. అండ్ స్ట్రాంగ్గా అయితే మీ మైండ్ డైవర్ట్ చేయాలి, మీరు చేస్తున్న పనిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు కానీ మైండ్ అయితే డైవర్ట్ చేయలేరు ఓకేనా. సింహరాశి వారిని లేదంటే మిమ్మల్ని, మీ కేర్ గివరు మదరు సింహరాశి ఓకేనా. ఏంటంటే పిక్ పాకెటరు, బెగ్గర్స్, ఫ్రాడ్స్ అండి వీళ్ళు ఓకేనా. ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఏదైనా మీ విషయంలో మాత్రం అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు, లేదంటే హ్యాండ్ యూస్ చేయాలనుకున్న వాళ్ళు ఓకేనా, ఏలెత్తి చూపించాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవడమే మంచిది. డర్టీ ఫెల్లోస్ ఇద్దరు, లేదంటే ఎల్లో కలర్ వేసుకున్న వారి విషయంలో ఓకేనా మళ్ళీ ఆలోచించండి. ప్లాన్ అనేది క్యాన్సిల్ చేసుకోవడమే గాడ్స్ ప్లాన్. మీరు రియలైజేషన్కి వస్తారా, లేదంటే మీరు అనుకుంది అయితే కరెక్ట్ అండి ఓకేనా. ఖచ్చితంగా అయితే కర్మ అనుభవిస్తారు. ఇంటా బయట అయితే నలుగురు బ్యాలెన్స్. వాళ్ళ బ్యాలెన్స్ని అయితే ఎవరు ఆపలేరు, సాడు చేయలేరు, ఆపను లేరు ఓకేనా. ఒక వెలిగి తీరుతారు, ఖచ్చితంగా ఒక వెలిగి తీరుతారు. కర్మ ఈజ్ రియల్ అండి, 100కి 100% ఓకేనా. గ్రీజ్ సిగ్నిఫికెంట్. ఓకేనా. గ్రీజ్ రాయాలి, లేదా గ్రీజ్ అంటించాలి, లేదా బోల్ట్స్, నట్స్ ఓకేనా. మెక్ వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, మెకానికల్కి సంబంధించిన చదివి ఉన్నవాళ్ళు, కొంతమంది కార్మిక్స్ ఉన్నవాళ్ళు ఓకేనా. అలాగే మెకానిక్, బోల్ట్స్, నట్స్ వాటికి పనిచేస్తున్న వాళ్ళు ఓకేనా. మీ విషయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ షెన్నాల్స్ కర్మ అనుభవిస్తారండి ఓకేనా. వాళ్ళ నేమ్లో వస్తుంది, లేదా లాస్ట్లో వస్తుంది అయాన్ ఓకేనా, టియాన్. ఇది ఒక సైన్ అండి. వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఈ యొక్క సైన్స్ 0-0 చేసేయాలి, న్యూ బిగినింగ్ లేకముందే ఓకేనా. మీరు 4 సైడ్ల నుంచి ప్రొటెక్టెడ్, వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఏమీ చేయలేరు ఓకేనా. బీ ప్రాక్టికల్ ఓకేనా. ఎవరైతే ఉన్నారో ముగ్గురు విషయంలో ఇక ఫాదర్ ఫ్రాడ్ని, కోవర్కర్ని, ఇద్దరు జీవితాలని తలకిందులు చేయాలి అనుకుంటున్నారు ఓకేనా. మీకు కోవర్కరు, లేదా మీకు అగెనిస్ట్గా ఉన్నవాళ్ళు, లేదంటే మీ యొక్క సిబ్లింగ్ విషయంలో కోవర్కరు. టేక్ యాజ్ రీజన్ అండి లెటర్ ఎన్ ఉన్న పర్సన్, RTO ఓకేనా. రాటర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఓకేనా. సరెండర్ టు ద డివైన్. అండ్ అలాగే అలో థింగ్స్ టు అన్ఫోల్డ్ న్యాచురలీ. ఖచ్చితంగా థింగ్స్ అనేది మీకు తెలుస్తాయి ఓకేనా. టైం వచ్చినప్పుడు అస్సలు ఏది దాగదండి, మీకు క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ దొరుకుతాయి ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అన్ని రకాలుగా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినా స్టిల్ యు ఆర్ దేర్ ఓకేనా. మీరు అయినా నిలబడ్డారు. దట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్ ఓకేనా. షూర్ థింగ్ ఓకేనా. ఎస్, 777 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.